ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు రోజు చూద్దాము. దయచేసి ప్రజెంటేషను దీనికి సందర్భము నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఆదికాండము 37వ అధ్యాయములో యోసేపు గురించి సందర్భం తీసుకున్నాను అనమాట. ఏంటంటే దీనికి ఉన్న సందర్భము యోసేపు సహోదరులు, యోసేపు తండ్రి యాకోబు, అంటే ఇశ్రాయేలు తండ్రి యాకోబు చనిపోయిన తర్వాత వాళ్ళకి భయం పట్టుకుందనమాట. భయం పట్టుకొని ఏం చెప్పారంటే అక్కడ ఒక స్టోరీ క్రియేట్ చేశారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే తండ్రి వాళ్ళని క్షమించమని అడిగినట్లు యోసేపుకి ఆ మాటను చెప్పినట్లు యోసేపు దగ్గరికి వర్తమానం పంపించారు. అయితే ఇదే విషయం ఎందుకు వీళ్ళు భయం పట్టుకుంది, కీడు చేసామని ఎందుకు భయం పట్టుకుందానంటే ఆదికాండం 37వ అధ్యాయంలో మనము ఈ విషయాలను చూడొచ్చు అనమాట. అయితే అక్కడ యోసేపు విషయంలో నేను చూసింది ఏంటంటే యోసేపు ఆ సమయంలో కన్నీరు గార్చాడు. యోసేపు దగ్గర సాగిలు పడినప్పుడు భయపడొద్దన్నాడు. నేను దేవుని స్థానం అందున్నానా అని చేసి అన్నాడు. నేను ఇంతకుముందు వరకు అంటే ఫ్రేమ్ వర్క్లో ఒకప్పుడు ఏం ఆలోచన చేశానంటే యోసేపు వాళ్ళని క్షమించాడు అని అనుకున్నా. అయితే నేను రాత్రి బాగా చదువుతున్నప్పుడు ఫ్రేమ్వర్క్లో ఆలోచన చేసేనేమో అనిపించింది. ఎందుకంటే యోసేపు క్షమించాడు అన్న పదం కనపడలేదు, కానీ ఒకటి అర్థమైంది ఏంటంటే యోసేపుకి వారి విషయంలో అసలాగా ఏ ద్వేషం కానీ ఏ యొక్క చెడు ఆలోచన అనేది అసలు లేదు కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను కన్నీరు గార్చినట్టు నేను చూస్తున్నాను అనమాట. స్ట్రక్చర్లో చూస్తూ ఉంటే మనం 15వ అధ్యాయం నుండి 15వ వచనం నుండి 21వ వచనం వరకే యోసేపు సహోదరులు చేసిన కీడును మేలుగా భావించినటువంటి యోసేపు, 22, 23 వచనాల నుండి యోసేపు ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. 24, 26 వచనములు వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని తన ఎముకలను గురించి సూచనలు చేశాడనమాట. మెయిన్ ఐడియా గురించి నేను చెప్తున్నాను. దేవుడు తన వాగ్దానమును నెరవేర్చుట కొరకు కీడును అనుమతించి దానిని మేలుగా మార్చుతాడు అనేటువంటి ఈ యోసేపు విషయంలో కూడా ఇదే జరిగింది. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని మేలుగా నెరవేర్చడం కోసము దేవుడు యోసేపును వాడుకున్నాడు. అక్కడ ఆ సమయంలో చాలా కీడును అనుభవించాడు యోసేపు. అయితే దేవుడు దానిని మేలుగా మార్చాడు. అయితే ట్రాన్స్ఫర్మేషనల్ ఇంటెంట్ ఇతరులు చేసిన కీడును తన మేలు కొరకే అని ఆలోచించిన యోసేపు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? భయపెట్టే వారము కాక ఆదరించే వారముగా యోసేపు ఏం చేశాడంటే వాళ్ళని భయపడికుడి అన్నాడు, కానీ ఆదరించాడు. కీడును మరచి సాధ్యమైతే పోషించే వారముగా ఉండాలి. యోసేపు వాళ్ళని పోషించాడు. మనకు సాధ్యమైతే వాళ్ళకి పోషించడమో లేకపోతే సహాయం చేసే వారముగా ఉండాలి. మన కీడు చేసిన వారిని దయగా మాట్లాడాడు యోసేపు. మనం దయగా మాట్లాడే వారముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కీడు చేసిన వారికి దయగా మాట్లాడాలని. అయితే వాగ్దాన విషయంలో విశ్వాసంతో మనం జీవించాలి. వాగ్దానం ఎలాగ యోసేపు అయితే వాగ్దానము అంత పొందుకొని అంత స్థాయికి ఎదిగినా కానీ యోసేపు వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఆఖరిలో కూడా వాగ్దానాన్ని తను గుర్తు పెట్టుకున్నాడు, తన సహోదరులకు గుర్తు చేశాడు. విశ్వాస విషయంలో ఇతరులను హెచ్చరించాలి. యోసేపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని హెచ్చరించాడు. అలాగే విశ్వాసముతో మనము జీవితాన్ని ముగించాలి. యోసేపు కూడా తన విశ్వాసముతో జీవితాన్ని ముగించినట్లుగా మనం చూస్తున్నాము వచ్చేసేసి. అలాగే నేను ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ మరలా బిబ్లికల్ థియాలజీ గురించి నేనేం చెప్తున్నానంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే మన తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలోని విమోచింపవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అంటే మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగే దానికి ఎట్లాగానంటే యోసేపు కూడా సహోదరుల వాగ్దానము నెరవేర్పు కోసము తను కూడా చాలా కీడును అనుభవించాడు అనే దానికి దీన్ని నేను తీసుకొస్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం 3వ వచనం, పాపాత్ములు తనకు వ్యతిరేకం చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మన ఈ విషయంలో కూడా ఏంటంటే తిరస్కారాలు ఎదురైపోయినాయి యోసేపుకి. అలాగే
ప్రభువు కూడా తిరస్కారాలు ఎదురైపోయినాయి, కీడును సహించాడు, యోసేపు కీడును సహించాడు. అలాగే మన జీవితంలో కూడా ఇలాంటి కీడులు కూడా వచ్చినా కానీ ఇవన్నీ కూడా మనం కూడా ఏం చేయాలంటే ఓర్చుకుంటూ మనము క్రీస్తుని తలంచుకుంటూ మనం ముందుకు సాగాలని చేసేసి నేను మీకు దీని విషయంలో ఇంకోటి చెప్తున్నాను. అప్లికేషన్లో ఒక పార్ట్లో వచ్చేసాం. మనము కూడా పోలికలు అంటే క్రీస్తు పోలికలో జీవించిన యోసేపును జ్ఞాపకం చేసుకుంటూ యేసుని వెంబడిస్తూ పరలోకము చేరేంత వరకు విశ్వాసముతో జీవించాలి. ఇప్పుడు కొన్న వాగ్దానం ఏందనంటే యోసేపుకున్నటువంటి వాగ్దానం వేరు. అలాగే మనకున్నటువంటి యేసుప్రభువు చేసిన వాగ్దానం ఏంటంటే పరలోక రాజ్యమును గురించి వాగ్దానం చేశాడు. మనం కూడా ఆ పరలోక రాజ్యమును చేరేంత వరకు మనం విశ్వాసంతో జీవించాలి. అలాగే యోసేపు తన సహోదరులను వాగ్దానం గురించి హెచ్చరించినట్లు పరలోక రాజ్యమును గురించి మనము కూడా సంఘమును మన తోటి వారిని హెచ్చరిస్తూ మనం విశ్వాసంతో జీవించి ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు పేరిట ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలి, మనం అప్లై చేసుకోవాలి. ఒక మాట ఏంటంటే యెహోషువ గ్రంథంలో నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, అయితే శ్రేష్టమైన ఈ మాటను భావిస్తున్నాను. ఏంటంటే ఏ ప్రదేశములో అమ్మబడ్డాడో యోసేపు, షెకెము అనే ప్రదేశములో, షెకెము ఆ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతములలో అమ్మబడ్డాడు అనమాట. అక్కడ హింసింపబడ్డాడు, గోతులు వేయబడ్డాడు. అక్కడ అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. అయితే ఏ ప్రాంతంలో ఐగుప్తులో మరి బానిసగా ఉన్నాడో అక్కడ దేవుడు అతన్ని ఘనపరిచాడు. అలాగే ఏ ప్రాంతంలో అమ్మబడ్డాడో ఆ షెకెము ప్రాంతాన్ని యోసేపు యొక్క పిల్లలకి, యోసేపు సంతానానికి దేవుడు వారసత్వంగా ఇచ్చాడు. ఇది ఒక అద్భుతమైన విషయం అని నేను చాలా ఆశ్చర్యపడ్డాను అనమాట. అమ్మబడిన ప్రాంతంలోనే దేవుడు వారసత్వం స్వాస్థ్యముగా ఇచ్చేటటువంటి విషయము చాలా గొప్ప విషయం. ఎలాగైతే ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలు అక్కడ మరలా వాగ్దాన భూమిలోనికి తీసుకెళ్ళి అమ్మబడిన ప్రాంతంలోనే మరలా యోసేపు ఎముకలు తీసుకెళ్ళి అక్కడ పూడ్చిపెట్టడం అనేది, ఎందుకంటే విశ్వాసముతో మాట్లాడాడు కాబట్టి, విశ్వాసంతో చెప్పాడు కాబట్టి ఆ ఎముకలు మరలా అక్కడ తీసుకుని వెళ్ళబడ్డాయి. మిగిలినటువంటి 11 మంది మరి వాళ్ళ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళ ఎముకలు పూడ్చిపెట్టినట్టు బైబిల్లో అయితే లేదు. ఇతను విశ్వాసంతో పలికాడు, విశ్వాసంతోనే ముందుకు సాగాడు, విశ్వాసంతో తను ముగించాడు. కాబట్టి వాగ్దాన భూమిలో అతను వెళ్ళకపోయినా కానీ అతని యొక్క ఎముకలు అనేవి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంటే చివరిలో ఏంటంటే మనం కూడా చివరికి ఇలాగ ఉండాలంటే మనం విశ్వాసం, మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో మనం ముగించాలి, ఇతరులు కూడా విశ్వాసములు నడిపించాలి. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్.